చేపేసి పెంచుతారు. రామనాయుడు గారు ఇచ్చిందండి ఈ డోక్రా బిల్డింగ్. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు మట్టి వేయలేదు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక. కరెక్ట్గా డోక్రా తీసుకొచ్చారు. వెంటనే ఫస్ట్ మీటింగ్ దీంట్లోనే పెట్టుకుని మన స్వామి గారండి ఇప్పుడు డిఈ గారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది 14లో రామానాయుడు గారు డ్వాక్రా గ్రూప్ అని చెప్పి బిల్డింగ్ ఇచ్చారు. ఇంకా స్లాబ్ అయింది. ఇలా వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద వచ్చింది. మరి తట్ట మట్టి లేదు, తట్ట ఇసుక లేదంటే దాని పెద్ద తప్పుగా మీరు మాట్లాడుకుంటారు. మరి చూడండి ఇది ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా దీనికి తట్ట మట్టి వేసారా, ఒక గుప్పుడు సిమెంట్ వేసారా? చూడండి ఎలా పాడుపడిపోయినట్టుందో. మళ్ళీ ఇప్పుడు మంత్రి గారు చూపించి మంత్రి గారు మళ్ళీ పూర్తి చేస్తారు. దీన్ని మీ వల్ల అవదో. మీరు సొల్లు మాటలో ఈ మాట్లాడటం తప్ప ఏమీ లేదు. మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు. అవును చూడండి, దీనికి ఇప్పుడు సిమెంట్ వేయలేదు. ఇటువంటి అనేక ఉన్నాయి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ. ఏమన్నా గౌడ చెట్టుపల్లి కళ్యాణ మండపం 5 సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు? ఒక మట్టి వేసారా? అయ్యే చెప్తారు ప్రజలకు, అందరికీ గ్రహిస్తున్నారు. ప్రజలకు తెలుసు. ప్రజలు అనుకునే మాటలు అయ్యి మేమంటాం కాదు, ప్రజలు అంటున్నారు. ఇప్పుడు కానీ మీరు జ్ఞానం తెచ్చుకుని కొంచెం మాట్లాడండి. అంతేగాని ఏదో మాట్లాడటం కాదు. రామానాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ నియోజకవర్గాన్ని ఒకసారి తిరిగి చూడండి, తెలుస్తుంది. మీకు కూడా ఒక అవగాహన అవుతుంది. అంతేగాని ఇటువంటి లేనిపోని మాటలు, సొల్లు మాటలు మాట్లాడటం ఇంకా. కరెక్టే. ఇక మెట్లు కూడా లేవు 5 సంవత్సరాల నుంచి. మెట్లు కూడా లేవండి. అది ఇది మహిళలు ఎంత సంతోషిస్తున్నారనండి. చెప్పండి.